నిజమే వాళ్ళు అనుకుంటున్నారు, పోలీసులను అడ్డం పెట్టుకొని తిరుగుతాం, పోలీసులు మమ్మల్ని కాపాడతారు, ఏదో టీఆర్ఎస్ కార్యకర్తల మీద కేసు పెట్టి భయపెట్టవచ్చు, సోషల్ మీడియాలో రాష్ట్రంలో మీద కేసులు పెట్టి భయపెట్టవచ్చు అని ఒక పిచ్చి భ్రమంలో ఉన్నారు. కానీ ఒక్కసారి ప్రజల్లో తిరుగుబాటు మొదలైతే పోలీసు మిలిటరీ ఎవ్వడు కూడా ఆపలేడు, ఉరికిచ్చుడు మొదలైతే ఒక్కడు కూడా ఊళ్ళకు రాలేడు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఊళ్ళలో తిరగలేడు. ఇవాళ గాల్లో తిరుగుతున్న మంత్రులు గాల్లోనే కలిసిపోవాలి తప్ప ఎక్కడ కూడా దిగలేరు. తుంగతుర్తిలో, హుజూర్నగర్లో, సూర్యాపేటలో కాదు, తెలంగాణలో ఏ జిల్లాలో కూడా దిగలేరు. చరిత్ర చాలా సందర్భాల్లో చెప్పింది ఈ విషయాన్ని. మొన్ననే చూసినాం మనం, 4-5 నెలల క్రితం బంగ్లాదేశ్ అధ్యక్షురాలు పారిపోయి వచ్చి భారతదేశంలో దాచుకుంటుంది. పోలీసే కాదు, మిలిటరీ మొత్తం చుట్టూన్నా ఆపలేకపోయింది. ప్రజలు తిరుగుబాటు మొదలైంది. అగో ఇవాళ ప్రజలు మా తిరుగుబాటుకు సూచనగా వరంగల్కు చేరాలి, కేసీఆర్ దగ్గరికి చేరాలి అన్న పద్ధతిలో ఉన్నది ఇవాళ తెలంగాణ ప్రజలు ఆలోచిస్తున్నారు. వరంగల్లో జరిగే సభ బీఆర్ఎస్ రజతోత్సవ సభ మాత్రమే కాదు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన తెలంగాణ ప్రజల తిరుగుబాటు సభగా మారుతున్నది. ఆ పరిస్థితి వస్తుంది. తెలంగాణ ప్రజల్లో అంత అసహనం వచ్చింది. అది ఒక్కసారి ఉద్యమ రూపంలోకి వస్తే ఏం జరుగుతుందో అప్పుడు తెలుస్తుంది రేవంత్ రెడ్డికి, మంత్రులకు, గాలిలో తిరుగుతున్న మంత్రులకు. ప్రజాస్వామ్యమే సందేహం లేదు, కానీ ప్రజల ఓపిక కూడా ఒక హద్దు ఉంటుంది, పాలకుల దుర్మార్గాలకు కూడా ఒక హద్దు ఉంటుంది. కానీ మేము ఇష్టం వచ్చినట్టు రీతిగా నడుపుతాం, మాకు ఒక్కసారి ఓటేసిరు ప్రజలకి, మమ్మల్ని ఏం చేయలేరు అని కనుక ఎవడన్నా భావిస్తే అది మూర్ఖత్వం అవుతుంది. దాన్ని కాంగ్రెస్ పార్టీ నిరసన, కాంగ్రెస్ పార్టీ పైన నిరసనను, ఈ ప్రభుత్వం పైన నిరసనను తెలియజెప్పే రూపంలో మొన్న కాంగ్రెస్కు ఓట్లేసిన వాళ్ళే ఎక్కువ మంది సభలకు రావడానికి సిద్ధపడుతున్నారు. వాళ్ళే మనకంటే ముందుకోవడానికి సిద్ధపడుతున్నారు, కాంగ్రెస్కు ఓట్లేసిన వాళ్ళే. ఇటువంటి ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఇవాళ ప్రజలు కాలు దెబ్బ తగిలితే, కాలు ముళ్ళు గుచ్చుకుంటే, ఏదైనా కష్టం వచ్చి మీద పడితే అమ్మానో అయ్యానో దేవుడా అని అంటలేదు. కాలు ముళ్ళు గుచ్చుకుంటే అయ్యో కేసీఆర్ ఎక్కడున్నావు, అయ్యా కేసీఆర్ ఎక్కడున్నావు, కేసీఆర్ నువ్వే రావాలి అని చెప్పేసి అడిగే పరిస్థితులు ఉన్నారు ప్రజలు. ఆ రకంగా యాద్ చేసుకుంటున్నారు ఇవాళ ప్రజలు. కాంగ్రెస్ పార్టీ దుర్మార్గాలకి ఆ రకంగా బలవుతున్నారు ప్రజలు. ఇవాళ అటువంటి ప్రజలకి నాయకత్వం వహించాల్సిన బాధ్యత మనకు ఉంది. బీఆర్ఎస్ పార్టీగా, ప్రధాన ప్రతిపక్ష పార్టీగా, అధికార ఉద్యమ పార్టీగా ఆనాడు మన బాధ్యతను సరైన పద్ధతిలో నెరవేర్చినాం. అధికార పార్టీగా ఇంకా ఇంకా అంతకంటే ఎక్కువ బాధ్యతగా మనం నెరవేర్చినాం. మన కడుపును కట్టుకొని ప్రజల కొరకు పనిచేసిన ఏకైక పార్టీ కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మాత్రమే. ఇందులో ఎటువంటి సందేహం లేదు. మన కడుపులు కట్టుకున్నాం, ప్రజల కడుపులు నింపినాం మనం. ఇవాళ అందుకే మన జెండా చూస్తే ప్రజల్లో మళ్ళీ అంత ప్రేమ వస్తూ ఉంది. అటువంటి పార్టీ ఇవాళ ఈ సంవత్సర కాలంలో ప్రజలు మనకి ఏదైతే ప్రతిపక్ష పాత్ర ఇచ్చిందో దాన్ని కూడా అదే పద్ధతుల్లో మనం పోషిస్తూ ఉన్నాం. ప్రధాన ప్రతిపక్షంగా ఈ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గం నుంచి ప్రజల్ని కాపాడడానికి, ప్రజలకి నాయకత్వం వహించడానికి ప్రతి క్షణం మనం ముందే ఉంటున్నాం. అదే పద్ధతుల్లో ఇంకా ముందు కూడా పోదాం. తప్పకుండా ప్రజలు ఏ ఎన్నికలు వచ్చినా వారు కేవలం ఇంకా 3.5 ఏళ్ళకి ఆ ఎన్నికలు అనుకుంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్ని ఎన్ని రోజులు ఆపినా ఇంకా 3-4 నెలల కంటే ఎక్కువ ఆపలేడు. తప్పకుండా పెట్టి తీరాల్సిన పరిస్థితి వస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లోనే కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. తప్పకుండా మీరు ముందు మాకంటే ముందు మీకే అవకాశాలు ఉన్నాయి. కార్యకర్తలుగా, నాయకులుగా మీరే మళ్ళీ స్థానాన్ని పొంది బ్రహ్మాండంగా ఈ ప్రభుత్వం మీద యుద్ధం చేసే అవకాశం మీకే ఎక్కువగా వచ్చే పరిస్థితి ఉంది. తప్పకుండా దానికి సిద్ధం కావడానికి, ఈ సభకు ప్రజలు రావడానికి ఉత్సాహంగా ఉన్న విషయంలో వాళ్ళను సభకు తరలించడానికి కూడా మనం అందరం కూడా సిద్ధంగా ఉండాలని ఒక మాట ఎంపీ గారు చెప్పినట్టు చాలా మంది అన్ని తయారు చేసుకుంటున్నారు, బయలుదేరుతున్నారు. కానీ ఆయన వస్తున్నాడని, ఈయన వస్తున్నాడని ఆఖరికి వెనుకకు పడి ఈ నుంచి మొండరాయి కాడికి మీరు పోకపోతే సభకు పోయిన వాళ్ళు వచ్చే పరిస్థితి వస్తూ ఉంది.
అది కాకుండా మీరు ఈసారి ఒక పని చేయాలి. ఏ డ్రైవరో ఎవరో మిమ్మల్ని మోసం చేసి గీని ఆపి అన్నాడ జామ్ అయిందట మనం పోయినా చేరుకోము అని చెప్పి రకరకాలుగా చెప్పి వెనుక మలిపే ప్రయత్నం చేస్తారు. మీరు మీ బండి డ్రైవర్ కలపడంగానే మీకు కలవంగానే అవసరం ఉంటే ఆయనకి 500 మీరే జేబులో పెట్టి తమ్మి ఎట్టి పరిస్థితుల్లో డయాస్ కాడికి ముందు మనమే పోవాలి, కేసీఆర్ కనపడంగానే మనమే చూస్తే పైన చూస్తే కనపడేటట్టు ఉండాలి అనే పద్ధతుల్లో వెళ్ళిన ఇంటిని చెందిన ప్రతి ఒక్కరూ గ్రౌండ్కు చేరుకొని రావాలి, గ్రౌండ్ను ముట్టడి రావాలన్న పద్ధతుల్లో మీరందరూ కూడా ముందుకు పోవాలి, ఆ ప్రయత్నం చేయాలి అని చెప్పి తెలియజేస్తూ సెలవు. జై తెలంగాణ.